నిజాయితీగా రాసేటటువంటి వాళ్ళు లోపించారు. ఇటు వాళ్ళ వ్యవహారాలు తెలియాలంటే ఆళ్ళది చదవాలి, ఆళ్ళది చదవాలి, వాళ్ళది తెలియాలంటే ఈళ్ళది చదవాలి. అది కూడా మళ్ళీ దాంట్లో మనం విశ్లేషించుకోవాలి ఏది రైట్ అన్నటువంటి. కాబట్టి అంతే. ఇప్పుడు టోటల్‌గా ఎంత పంట నష్టం జరిగింది, ప్రభుత్వం కూడా స్పష్టత ఇవ్వాల్సింది. ఇప్పటికిప్పుడు అవ్వదు ఒక రోజులో. మొత్తం సెటరైట్ టైం చేయడానికి ఒక పడుతుంది. వారం రోజులు పడతది టోటల్‌గా. అంటే ఇప్పుడు అవును. కూడా వర్షాలు అవును. పడుతున్నాయి కొన్ని చోట్ల ఇయన్నీ ఉన్నాయి కాబట్టి అవును. ఎన్యూమరేషన్ పడుతున్నాయి. అవును. అనేటువంటిది వారం నుంచి 15 రోజులు పడతది. 15 రోజులు వదిలేయాలి. ఫైనల్‌గా ప్రభుత్వం నివేదిక ఇచ్చేటప్పుడు ఎన్ని ఎకరాల పంట నష్టం జరిగింది, వరి ఎంత, అరటి ఎంత, లేకపోతే మిర్చి ఎంత, పత్తి ఎంత, ఇవన్నీ లెక్క కడుతూ దాంట్లో ఇన్సూరెన్స్ పార్ట్ ఎంత ఉంది, ఇన్సూరెన్స్ లేని పార్ట్ ఎంత ఉంది ఇది చెప్పాలి. Yes. అవును. ఇన్సూరెన్స్ ఉన్న పార్టీకి ఎప్పటిలోపు డబ్బులు ఇస్తారు, ఇప్పిస్తారు, ప్రభుత్వం చేతిలో ఉంటుంది. ఇన్సూరెన్స్ లేని వాళ్ళకి ప్రభుత్వమే ఇవ్వాలి, ఇస్తుందా? లేకపోతే ఇన్సూరెన్స్ లేదు కాబట్టి అని ఒక నామమాత్ర పరిహారం ఏమన్నా ఇస్తుందా, అది చూడాలి. సరే, ఇన్సూరెన్స్ ఉంది కాబట్టి మామూలు పరిహారాలు ఇంకా ఉండవా? ఇంతకుముందు మామూలుగా ఎకరానికి ఎంత లెక్క కట్టి ఇచ్చేవారు అప్పట్లో. ఇప్పుడు ఇంకా అవి ఓన్లీ ఇన్సూరెన్స్ మీద బేస్ అవ్వాల్సిందేనా రైతు? ప్రభుత్వం నుంచి ఇంకే పరిహారం అందదా? అదే చూడాలి. ప్రభుత్వపు పాలసీ ఏంటనేది చెప్పాలి కదా. ఇంకా ప్రభుత్వం ఇంకా ఏం చెప్పలేదు కదా. మామూలుగా అయితే కుటుంబాలకు సంబంధించి ఒకప్పుడు 500 రూపాయలు ఇచ్చేవాళ్ళు ఈ వరద బాధితులకి, తుఫాను బాధితులకి. తర్వాత అది 1000, బాబు గారి టైంలోనే 1000 అయింది, జగన్ టైంలో 2000 అయింది, ట్రిప్పులు 3000 ఇస్తున్నారు కుటుంబానికి. ఏదైతే పునరావాస 3000 కూడా ముగ్గురికి పైన ఉంటేనే 3000 కూడా కుటుంబం